కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగిన ముగ్గురు మరణాలపై మిస్టరీ ఇంకా వేడలేదు. బుక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి, బీబీపేట సింగిల్ విండో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణించి 6 రోజులైనా కేసు కొలిక్కి రాలేదు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై కామారెడ్డి పోలీసులు మరణించిన ముగ్గురి సెల్ ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ 3 మరణాల మిస్టరీ ఇంకా వేడలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బికనూరు ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతులు జరిగి ఇప్పటి వరకు 6 రోజులు కావస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లభించకపోవడంతో అసలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన ఇప్పటికీ కొలిక్కి రాలేదని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే దీనిపై స్పష్టమైన డీటెయిల్స్ వెలికి తీయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు మాత్రం ఇది సవాల్గా మారింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులకు సవాల్గా మారిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి, అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు రావడానికి గల కారణాలేంటి అనే కోణంలో ఇప్పటికే విశ్లేషిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్, పోస్టుమార్టం రిపోర్టులు కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారనే రిపోర్టు వచ్చింది. మరోవైపు వీరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటా ఆధారంగా, సెల్ ఫోన్ చాటింగ్ ఆధారంగా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసులకు సవాల్గా మారినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదు. జిల్లా ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో ప్రత్యేక టీం కూడా ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే ఈ ముగ్గురు మధ్య గల ఉన్న సంబంధం ఏమిటి అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ప్రాథమికంగానే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ కేసులో ఎవరు నిందితులు, ఎవరు బాధితులు అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏంటి, కానిస్టేబుల్ శృతి, ఎస్ఐ సాయికుమార్, ఆపరేటర్ నిఖిల్ మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 15 రోజుల కిందట ఆపరేటర్ నిఖిల్ పోలీసులను ఆశ్రయించి ఓ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని తెలుస్తుంది. మరోవైపు ఎస్ఐ తమను వేధించారని కానిస్టేబుల్ అదేవిధంగా ఆపరేటర్లు ఆరోపించినట్లు తెలుస్తుంది. అయితే ఎస్పీకి ఫిర్యాదు ఏమని చేశారనే విషయంలో స్పష్టత రావాల్సింది. ఈ స్పష్టత విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారనే కోణంలో కూడా విమర్శలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే 3 నిండు ప్రాణాలు బలిగొనడానికి కారణమేంటి, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆపరేటర్ నిఖిల్ చేసిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కానిస్టేబుల్ శృతితో పాటు ఆపరేటర్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ ఇందుకు ఎస్ఐ మాత్రము వారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు మధ్య నెలకొన్న గొడవ, ఘర్షణ కారణంగానే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు సంబంధించిన నీటి శాంపిల్యం కూడా సేకరించారు. మరోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నారు. పూర్తి స్థాయి లాబొరేటరీ ఆధారంగా నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్తున్నప్పటికీ అసలు ఏం జరిగింది, అక్కడ రావడానికి కారణం ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనే కోణంలో పోలీసులు విశ్లేషణ జరుపుతున్నప్పటికీ జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పోలీసులు మాత్రం జాప్యం చేస్తున్నారనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అసలు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి స్థాయిలు వివరాలు వెల్లడించాలని డిమాండ్ క్రమంగా బలపడుతుంది. 6 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సంఘటనకు కారణం ఏంటనేది తెలుసుకోలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ, కామారెడ్డి.